హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సైదులు రియల్ వాయిస్ 9. వెల్కమ్ టు ఇబ్రహీంపట్నం. ఇప్పుడు మనం ఇబ్రహీంపట్నం రోడ్లో ఉన్నాము. ఇబ్రహీంపట్నంలో ఒక పెద్ద 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 చెరువు ఉంది. నాకు తెలిసి మన తెలంగాణలో ఇంత పెద్ద చెరువు లేదనుకుంటున్నా. ఇది నవాబుల కాలంలో, ఇగో చూశారు కదా, ఇది చాలామందికి గుర్తుంటుంది. నవాబుల కాలంలో ఇబ్రహీం కుతుబ్ షాహీ అనే అతను కట్టించిండంట. దీని లెంత్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు. దాదాపుగా మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 1300 ఎకరాలు, 1300 ఎకరాలు చెరువు అనమాట దీని టోటల్ ప్లేసు. మరి ఇప్పటికి దీంట్లో ఎంత ఆక్రమించారో ఏందో తెలియదు, కానీ ఇక్కడికైతే హైడ్రా కానీ గీడ్రా కానీ ఇలాంటిది ఏమీ రాలేదు. 1300 ఎకరాలు అంటే మామూలు విషయం కాదు. 1300 ఎకర్స్ చూశారు కదా ఎంత విశాలంగా ఉందో. దీంట్లో విపరీతమైన చేపలు చాలా అంటే ఈ చెరువు అయితే డెవలప్మెంట్కు నోచుకోలేదు. ఈ చెరువు నుంచి చాలా పంటలకు కానీ తాగునీళ్ళకు కానీ చాలా వాడుకోవచ్చు. ఎందుకంటే అంత పెద్ద చెరువు. స్టిల్ ఇప్పటికీ ఈ చెరువు ఎంత విశాలంగా ఉందో అప్పుడు మీరు చూడండి. స్టిల్ ఈ రోజుకి కూడా ఇగో ఇక్కడ నుంచి చూపిస్తా. ఇది ఇబ్రహీంపట్నం మెయిన్ రోడ్డు. జస్ట్ అగో కనిపించేదే ఇబ్రహీంపట్నము. ఇగో ఇక్కడ చేపలు కూడా ఉన్నాయి, మీకు చూపిస్తా చూడు. అగో ఇవన్నీ చేపలు వచ్చి చూశారు కదా ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ జస్ట్ ఈ మెట్ల పక్కన ఇలా ఉందంటే ఈ లోపలికి పోతే చూశారు కదా, చూడండి. దాదాపు 1300 ఎకర్స్ బిగ్గెస్ట్ చెరువు. నాకు తెలిసి తెలంగాణలో ఇంత పెద్ద చెరువులు ఎన్ని ఉన్నాయో తెలియదు, ఉన్నాయో లేవో కూడా తెలియదు. మీకేమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకంటే బేసిక్గా చెరువులు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే చిన్నప్పుడు చెరువుల్లో చేపలు పట్టిన, ఈత నేర్చుకున్న, కాలువలో దూకిన విలేజ్ మ్యాన్ని నేను. ఇక్కడ అప్పట్లోనే కట్టించిన కమాన్ ఒకటి ఉంటుంది, దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ కూడా చేశారు. ఇగో రాళ్ళతో. ఈ రాళ్ళన్నీ ఇప్పటివి కావు, ఇవన్నీ కూడా. ఇగో ఇటు నుంచి చూస్తే మీకు స్టార్టింగ్లోనే బిట్టు చూపించాను కదా కమాను, ఇది అనమాట. ఇలా పోదాం రండి. ఇటు నుంచి కూడా దారి ఉంది, ఇందులోకి అయితే వెళ్దాము. మనం బేసిక్గా పురాతనమైన కట్టడాలు ఇలాంటివి చూస్తూ ఉంటాము. చిన్న దారి ఉంది కిందికి. అంటే స్టిల్ ఈ రోజు కూడా దీంట్లో ఇంత వాటర్ ఉండడం అనేది చాలా అద్భుతమైన విషయం. ఇగో అంటే బేసిక్గా తూములు అంటాము కదా, ఆ తూములు అనేవి కూడా దీనికి ఉన్నాయి. ఇగో ఇదే తూము. ఇగో చూశారు కదా, తూము అంటే ఏంటి మీకు ఐడియా ఉంటుంది చాలామంది విలేజర్స్కి. కింద ఒక గేట్ వాల్ లాంటిది ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఉంది కదా, అక్కడి నుంచి కింద ఒక గేట్ల వాల్ లాంటిది ఉంటుంది. ఇది పైకి లేపితే నీళ్లు రిలీజ్ చేస్తారు అన్నమాట. పైకి లేపి నీళ్లు రిలీజ్ చేస్తారు. నీళ్లు తగ్గిపోయినప్పుడు కానీ కిందికి నీళ్ళు వెళ్ళకూడదు, ఇక పొలాలకు సరిపోయినాయి అనుకున్నప్పుడు దీన్ని మళ్ళీ క్లోజ్ చేస్తారు, తిప్పి క్లోజ్ చేస్తారు. అలాంటిదైతే ఇక్కడ ఉంది. ఈ కింద ఈ తూము ఉండే ఉంటుంది. లోపల కట్టడం కూడా చాలా అద్భుతంగా ఉంది. కాకపోతే ఇక్కడ మన ఇలాంటి కట్టడాలు ఎక్కడున్నా కూడా అసాంఘిక కార్యకలాపాలు అయితే జోరుగా సాగిస్తూ ఉంటారు. జంటలు కావచ్చు, మందుబాబులు కావచ్చు, మన్ను మశానం ఇలాంటివన్నీ ఉంటాయి. దీన్ని బట్టి చూస్తే మీకు ఏమయ్యో ఇక్కడ హైడ్రా కాదు, ఇలాంటిది ఇంకా రాలేదు. ఇక్కడికి కూడా హైడ్రా రావాలి. ఇంత పెద్ద చెరువుని, దాదాపు 1300 ఎకరాల చెరువుని గూగుల్లో కొడితే వస్తుంది ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు అంటే. అలాంటి చెరువుని ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద అయితే ఉంది. పైకి అయితే ఎక్కుదాము. మస్తుందబ్బా, నాకైతే అసలు నీళ్ళని చూస్తే ప్రాణాలు వేసి వచ్చినట్టుంటుంది. కంటిన్యూ ఉంది. పైకి వెళ్ళి ఒకసారి చూపించేసి క్లోజ్ చేస్తా. సరే అటు సైడ్ పోదాం. ఇదే తూము, కానీ దీన్ని లేపేశారు. తూముకి ఈడ ఉంటుంది అనమాట. మేము కూడా చిన్నప్పుడు కాలువకు నీళ్ళు రిలీజ్ చేయాలంటే చిన్న కాలువలకి ఇక ఇంజనీర్లు రారు, మనమే పోయి తిప్పుతూ ఉంటాం. ఇగో దీన్ని తిప్పేది బర్ర పట్టుకొని తిప్పేది. పిల్ల కాలువలోకి రిలీజ్ అయ్యేది నీళ్ళు. అప్పుడు మనం అక్కడ ఆడుకోవడం, స్నానాలు చేయడం చేసేది. ఇక్కడ చేపలు కూడా ఫుల్గా ఉన్నాయి, ఆల్రెడీ పడతా ఉన్నారు. సో నీళ్ళలోకి దిగి మీకు ఆ నీళ్ళు కూడా చూపిద్దాం దగ్గర నుంచి అని ప్రయత్నం చేస్తా ఉన్నా. దిస్ సైడా ఈ మెట్లు అయితే కొత్తగా కట్టిరు. ఇవి నాకు తెలిసి బతుకమ్మ టైంలో కట్టి ఉంటారు ఇవన్నీ. కాకపోతే 100% డ్యామ్ షూర్ ఇక్కడికి హైడ్రా లాంటిది ఏం రాలేదు. ఎందుకంటే ఏం చేయలేదు అప్పటి నుంచి ఎలా ఉందో. ఇది
హైదరాబాద్ చివరికి ఉంది. ఇంకోటి ఏంటంటే చాలా పెద్ద చెరువు. నాకు తెలియదు అటు సైడ్ ఊర్ల సైడ్ మొత్తం అయిపోయి ఉంటుంది కబ్జా. ఇగో ఇవన్నీ బతుకమ్మ టైంలో కట్టి ఉంటారు. అబ్బా. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్. అంతేగా.